8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు. నీడ పట్టును కూర్చుని ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికే, డబ్బులున్న వారికే న్యాచురోపతి విధానం సాధ్యమవుతుంది. పేదవారికి, కష్టపడే వారికి ఇది సాధ్యం కాదనుకుంటారు కదా. అలాంటి వారు కూడా ఈ విధానంలో మారితే ఎంత బాగుంటుంది అనేది మీ అందరికీ ప్రేరణ కలిగించడానికి గ్రానైట్ వేసే మేస్త్రి, అక్షరం ముక్క రాని కూలి పనిచేసే వ్యక్తి, ఉప్పు నూనె మానేసి 6 ఏళ్ళయింది. పండగలకి పెళ్ళిళ్ళకి కూడా ఒక్కరోజు కూడా తినకుండా 6 years నుంచి ఉప్పు నూనెలు 1 day కూడా టచ్ చేయకుండా ఉంటూ, మాంసం మానేసి, మందు మానేసి 70% రా ఫుడ్ తింటూ అంత కాయ కష్టం చేస్తున్న గ్రానైట్ మేస్త్రి యొక్క జీవన విధానం, ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి అతను కలిగిన ప్రేరణ, అలాంటి బరువు పనులు చేస్తూ కూడా దీన్ని ఎలా ఫాలో అవ్వగలుగుతున్నాడు, వారానికి ఒక్కరోజు ఉపవాసం, ఇవన్నీ మీరు వింటే మీలాంటి వారికి ఎంతో ప్రేరణ కలుగుతుందని మీ అందరి కొరకు నేనే స్వయంగా హనుమంత్ గారితో ఇంటర్వ్యూ రూపంలో మీకు చక్కటి అవగాహన కలిగిద్దామని మొదలు పెడుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నమస్కారం హనుమంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. హనుమంత్ గారు సార్, ఏ జిల్లా, ఏ ఊరు? మాది నెల్లూరు జిల్లా సార్. ఏ ఊరు? వెంకటాచలం మండలం, ఈదగాలి గ్రామం సార్. పల్లెటూరు. పల్లెటూరు. పొలం పనులు చేసుకొని బతికేవాళ్ళం. పల్లెటూరు. నెల్లూరుకి కూలి పనికి వచ్చి పని చేసుకుంటాం. డైలీ వస్తాం. పొలం పని చేయాలి. పొలం పని చేసుకొని వస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టైల్స్ పని, గ్రానైట్ పని, మార్బల్ పని చేస్తుంటారు? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ముందు నుంచి అసలు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏమిటి? బాగా పని ఎక్కువగా చేయలేకపోవటం, నీరసం రావటం, బాగా తల పెయిన్ ఎక్కువ వచ్చేది సార్. ఎండల్లో పని చేయాలి కాబట్టి గ్రానైట్ టైల్స్ చేసి ఎక్కువ శ్రమకి నేను సహకరించలేకపోయాను. రాళ్ళు పట్టగలిగేవారా గ్రానైట్ రాళ్ళు? అప్పుడు బాగా చేతులు వణికేవి సార్. బరువు పట్టుకున్నప్పుడు వణికేవి, ఎక్కువ పని చేయలేకపోయేవాడిని. ఆ కారణాల వల్ల దీనికంటూ ఏదో ఒక మార్గం ఎత్తుక్కోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండి ఈ పనిని జీవితకాలం చేసుకుంటూ బతకగలము అనే ఉద్దేశంతో నేను మీ వీడియోస్ చూడటం జరిగింది సార్. ఎక్కడ? మా టీవీ ప్రోగ్రామ్ 2007, 8, 9 ఆ టైంలో. అవును సార్. పొద్దున్న 4 గంటల ప్రాంతంలో మీరు వచ్చే విధానాన్ని చూసి యోగా ఆ ఆసనాలు వేసే విధానాన్ని గమనించి వాటిని నేను ఒక్కొక్కటి చేస్తూ వచ్చాను సార్. అప్పుడు నా ఆరోగ్యం బాగా, ఆసనాలు చేసరికి బలం పెరిగింది. అబ్బో, అంటే మరి అంత కష్టపడి చేసేవాళ్ళు ఆసనాలు ఎవరు చేయరు, ఎవరు చేయాలనుకోరు. మేం చేసేదే రోజంతా బరువు పనులు, మా బొట్టు వారికి ఆసనాలు ఎందుకు అనుకుంటారు కదా. అవును సార్. కానీ మీరు అట్లా అనుకోకుండా చేశారా? నేను అలా అనుకున్నాను సార్. మా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, కానీ దీనికి దానికి తేడా ఏందో చూద్దామని అనుకుంటే, కానీ ఒక కష్టమే చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేవి సార్. ఆసనాలు, యోగా, ప్రాణాయామం చేసినందువల్ల ఆ విధానం లేదు, బాధలు లేవు, ఏమీ లేవు. ఆ యోగా వల్ల, ఆ ఆహారం వల్ల నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇదే ఫాలో అయితే బాగుంటుంది అని అనుకునేవాడిని. అలాగే అవుతున్నాను. కానీ పెళ్ళిళ్ళప్పుడు, కార్యాలప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి తాగటము ముందు అలవాట్లు ఉండేవి. ఏ వయసు నుంచి తాగటం మొదలెట్టారు? నాకు 15 ఏళ్ల వయసు అప్పటి నుంచే తాగటం అలవాటు సార్. మాంసం చిన్నప్పటి నుంచి మాంసం ఎన్నిసార్లు తినేవారు? రోజులో 1-2 సార్లు అలా తినేవాడిని. వారంలో మళ్ళీ ఆదివారం తినేవాడిని. చేపలు అన్ని తినేవాడిని సార్. మామూలుగా మీలాగా గ్రానైట్ పరిచేవారు, టైల్స్ వేస్తే మేస్త్రులు కానీ ఈ వర్క్ చేసే లేబర్ అంతా కూడా తాగితేనే మాకు బలం వస్తుంది, తాగిపోతే ఈ రాళ్ళు మేము మొయ్యలేమని. ఇప్పుడు మా దగ్గర పని చేయడానికి వచ్చేవాళ్ళు కూడా అదే మాట అంటారు. రోజు బయటకు వెళ్ళి తాగుతారు. అవును సార్. కానీ మీరు త్రాగటం అలవాటు ఉన్నప్పటికీ మరి మానాలని ఎందుకు అనిపించింది? త్రాగే విధానంలో కొంతసేపే దాని ఆనందం కలుగుతుంది సార్. కానీ ఈ విధానం మనకు ప్రతిరోజు, ప్రతి నిమిషం ఒక ఆనందం, ఇంకా డెవలప్మెంట్గా అనిపించింది సార్. ఆ విధానం, దాంట్లో పోయే విధానం బాగా చూస్తుంటే నా అనుభవంలోకి తెలిసింది సార్. మీకే ఆల్కహాల్ మానేయాలని వీడియోలు వినేసరికి ప్రేరణ కలిగి మానేశారా? వీడియోలు విన్నాను, కానీ నేను ఆచరణలో పెట్టిన తర్వాత నాకు అర్థమైంది
ఇది పూర్తిగా ఆపితేనే ఆరోగ్యము, ఇది ఇలాగ పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏ సంవత్సరం మానేశారు ఆల్కహాల్? 2019లో ఆపేసి. 19లో ఆపారు. మాంసాహారం? మాంసాహారం 2022లో 22లో ఆపేశారు. ఇప్పుడు ఆల్కహాల్ 19 నుంచి ఇంతవరకు లేదండి సార్. అసలు ఆలోచన కూడా రావట్లేదా? లేదు, మా ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా రావటం లేదు. వాళ్ళు తాగుతున్నా నేను పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటాను. థమ్సప్ కూడా తాగను, కూల్ డ్రింక్ కూడా కూల్ డ్రింక్స్ కూడా తాగను సార్. 6 ఏళ్ళ నుంచి లేదు సార్, కూల్ డ్రింక్స్ తాగను. టీ, కాఫీలు. పని దగ్గరికి వెళ్తే అందరూ టీలు తాగాలి, ఈ టైం తాగండి బాగుంటుంది. వాళ్ళకి వర్క్ చేసేవాళ్ళు ఇంటి వాళ్ళు కూడా ఇస్తారు, కానీ నేను మజ్జిగ అడుగుతాను సార్. మజ్జిగ అడిగి మీరు ఇవ్వాలనుకుంటున్నారు కదా, నాకు మజ్జిగ ఇవ్వండి అని అంటాను. ఆదివారం రోజు ప్రోగ్రామ్గా బిర్యానీ అవన్నీ మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు సార్. కానీ నేను ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని నా ఆహారాన్ని నేను తెచ్చుకుంటాను. ఇంటి దగ్గర నుంచి నాకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఫుడ్ తింటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా అర్థం చేసు, ఫస్ట్లో చాలా ఇబ్బంది పెట్టేవారు, తర్వాత అర్థం చేసుకొని వాడంతేను అని మిమ్మల్ని వదిలేసారు. మామూలుగా మీరు 2019 నుంచి స్ట్రిక్ట్ గా మారటం మొదలు పెట్టారు. అంటే యోగా 2008-9 నుంచి చేసినప్పటికీ ఆహార నియమాలు మాత్రం అప్పటి నుంచి మొదలు పెట్టారు కదా. ఇప్పుడు 3 సార్లు తింటారా, రోజుకు 2 సార్లు తింటున్నారా? సార్ వర్క్ ఎక్కువ చేస్తున్నాను, ఆ కారణాల వల్ల 3 సార్లు తింటాం జరుగుతుంది. నేను కష్టపడి పని చేసేవాడు 3 సార్లు తినాలని చెప్తాను, అది మీరు చేస్తున్నాను. ఉదయం ఏం తింటారు? మొలక విత్తిన విత్తనాలు తింటాను. ఏమేమి రకాలు? వేరుశెనగపప్పు నేటి నానేసి పొద్దున్న తింటాను. ఉలవలు, పెసలు, సద్దలు, జొన్నలు, రాగులు, 5-6 రకాలు, గోధుమలు, వీటినన్నిటిని స్టెప్ బై స్టెప్ గా చేసి పెట్టుకుంటాను సార్. ఇంటి దగ్గర ఉలవలు ఒక టైంకి వస్తాయి, పెసలు ఒక టైంకి వస్తాయి. అన్ని ఉదయానికి వచ్చేటట్టు తయారు చేసుకొని. ఎన్ని మొలకలు మొత్తం కలిపితే మొత్తం ఒక కొద్దిగా ఇన్ని అవుతాయి. దోసెడు వేరుశెనగ పప్పులు, దోశ పిటికెడు సరిపోతుంది. పిటికెడు వేరుశెనగ. వీటికి ముందు వెజిటేరియన్ జ్యూస్ తాగుతాను. వెజిటబుల్ జ్యూస్ తాగుతారు ఉదయం ఎన్ని గంటలకి? పొద్దున 8 గంటల ప్రాంతంలో తాగుతారు. మొలకలు 9 to 10 తింటాను సార్. పొద్దున 4 గంటలకు లేస్తాను తెల్లవారుజామున. 4 గంటలకు లేచి ఆవులకు దగ్గర పని ఉంటుంది సార్, అది చేసుకుంటా. 1.5 లీటర్ తాగి బాత్రూమ్ పోసి వచ్చి ఆవుల దగ్గర పని చేసి ఆ తర్వాత స్నానం చేసేసి యోగాలో మీరు చెప్పిన విధానము 1 hour యోగా కంపల్సరీ ప్రతిరోజు చేస్తాను సార్. 1 hour యోగా మీరు ఎలా ప్లాన్ చేసి పెట్టారా ఆ విధంగానే. అంటే నేను చదువుకోలేదు సార్, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఈ యోగా చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. కానీ మీ విధానంలో బాగా అర్థమయ్యింది సార్. నాకు అర్థమైన విధానంలో నేను చేస్తుంటే ఇంకా నాకు బాగా అనిపించింది. అలాగే చేసుకుంటూ ఉన్నాను సార్. పొద్దున యోగా 1 hour యోగా చేసి మళ్ళీ 1.5 మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ 1.5 లీటర్ తాగి బాత్రూమ్ మోషన్కి పోయేసి వచ్చి తర్వాత స్నానం చేసి వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను. మొలకలు తింటున్నారు. మధ్యాహ్నం భోజనం రాగి అన్నము తింటాను సార్, కొర్రన్నము. ఇవన్నీ ఏంటంటే వైట్ రైస్ మానేసి అన్నాళ్ళు అయింది. వైట్ రైస్ ఒక 2 years అయింది. 2 years అయింది. ఇంట్లో వాళ్ళకి తింటారు కానీ మీరు మాత్రం? నేను తినను సార్. సంగటి, రాగి సంగటి, కొర్రన్నము, మామూలు రాగులు, కొర్రలు ఇవి తింటాను. కూరలు ఉప్పు నూనె లేకుండా ఏం వేసుకోను సార్. అసలు ఆయిల్ కూడా తీసుకోను. ఒకవేళ వాళ్ళు ఇంట్లో రెడీ చేసినా అది పక్కన పెట్టేసి నాకు ఉప్పు వాళ్ళు చేసి పెడతారా? మా ఇంట్లో వాళ్ళు చేస్తారు. సమయం దొరికినప్పుడు నేనే ఇంటి దగ్గర చేసుకుంటాను, ఉప్పు నూనె లేకుండా వండుకుంటాను. మరి మీరు టైల్స్ గ్రానైట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఈ క్యారేజీ పట్టుకెళ్ళిపోతారా? ఉదయం వెళ్ళేటప్పుడే తీసుకెళ్తాం. మొలకలతో కూడా తీసుకెళ్లి పని దగ్గర పెట్టుకొని మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తినేసి 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ పని ఎక్కుతాం. సాయంకాలం ఏం తింటారు? సాయంత్రము పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, వీటినన్నిటిని పొద్దున్న నానేసుకుని వస్తాను సార్. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 6:30 ఆ ప్రాంతంలో సూర్యాస్తమయం సమయానికే వీలైనంత డిన్నర్ అయిపోతుంది. పండ్లు, అరటి పళ్ళు, అరటిపండు, బొప్పాయి, ఇలాగా అవి ప్లాన్ చేసి. మామూలుగా మరి కష్టపడి కూలి పని చేసుకునేటప్పుడు బాదం పప్పులు, జీడిపప్పులు మరి అన్ని కొనుక్కు తినాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా సహజంగా, ఎవరైనా మాట అనేది. మీరు కొంటున్నా ఇంట్లో వాళ్ళు కానీ మీ అత్తగారి తల్లిదండ్రులు కూడా ఏంట్రా అంతంత ఖర్చు పెట్టి పప్పులు తినాలని నువ్వు చేసే పనికి సంపాదన కానీ అంటారు కదా? అంటారు సార్. కానీ మీరేమంటారు? ఇక్కడ విషయం ఏంటంటే సార్,
నేను మొదట్లో తాగే వ్యక్తిని, అప్పుడు డబ్బులు మిగిలేదు కాదు. అది అలా వాళ్ళు అర్థమైంది కదా. ఫ్యామిలీ తాగినప్పుడు అప్పుడు రోజులో 2000 3000 కూడా తాగేసేవాడిని సార్. అబ్బా, ఒక రోజుకి మంచి కాస్ట్లీ ఐటమ్ తెచ్చుకొని, అంటే వన్ డేలో 2-3 వేలు మా ఫ్రెండ్స్ తోటి పెట్టుకొని తాగేవాడిని. వారం సంపాదించిందంతా అయిపోయేది సార్. అసలు ఏం మిగిలేదు లేదు. ఇప్పుడు మా ఆవులకి ఫ్లాట్లు కొన్నాను. ఈ విధానంలో ఉండటం వల్ల నాకు ఆరోగ్యం కుదిరి డబ్బులు మందుకి లేదు, మాంసానికి లేదు, లేదు ఏటికి లేదు. ఈ పప్పులు అనేది మన నిత్య జీవితంలో మనం వాడుకునేటివి కాబట్టి వాటిలో ఆల్రెడీ మన విధానం బాగుంది అని వాళ్ళే తెచ్చి పెడతారు సార్. నాకు వాళ్ళు కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేరియన్ జ్యూస్ కావాల్సినవి, సంతకి వెళ్ళినప్పుడు అన్ని తెచ్చి ఇంటి దగ్గర పెడతారు సార్. ఇట్లా సూర్యాస్తం లోపు తింటున్నారు, 3 సార్లు ఇట్లా తింటున్నారు. ఇప్పుడు మరి ఉప్పు నూనెలో నేను పండగకి, పెళ్లికి, శుభకార్యానికి, పార్టీ ఎప్పుడన్నారు తినమంట, ఎంజాయ్ చేయమంటాను. గుర్తుంది కదా, కొత్త బట్టలు కట్టినప్పుడు అవును సార్ ఎంజాయ్ చేయండి, పాత బట్టలు కట్టినప్పుడు సత్యనారాయణ అంటాను. మరి మీరు అప్పుడు ఎంజాయ్ చేయట్లేదా? చేసేవాడిని సార్. ఎన్నాళ్ళు? ఒక 3 సంవత్సరాల దాకా చేశాను. అప్పుడప్పుడు తిన్నారు? అప్పుడప్పుడు తిన్నాను. ఇప్పుడు తింటలేదు? ఇప్పుడు తింటం లేదు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ లో అంతా బంధువులందరూ నన్ను రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, వీడు తిన్నందువల్ల మళ్ళీ వాడికి వామిటింగ్స్ అవుతున్నాయి, కక్కేస్తున్నాడు కదా. అటువంటప్పుడు వాడిని ఇందుకు అంత ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకొని నన్ను వదిలేసారు. వామిటింగ్ అయ్యేదా? అయ్యేది సార్. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మాంసం తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది. ఇష్టం లేక బలవంతంగా అది వాళ్ళు చూసారు సార్. ఇష్టంగా తాగితే వాంతి అవ్వదు, ఇష్టంగా మాంసం తింటే వాంతి అవ్వదు. నాకు ఇష్టం లేదు సార్. ఇష్టం లేదు, వాళ్ళ కోసం చేసినందువల్ల. అందుకే నీకు ముట్టుకోవట్లేదు. 5-6 ఏళ్ళ నుంచి ఉప్పు నూనె ముట్టుకోవట్లేదు సార్. ఆదివారం ఒక్క రోజు అంటే నాకు రెస్ట్ దిన సమయము, అందువల్ల ఫాస్టింగ్ పెడతాను సార్. ఆదివారం ఫాస్టింగ్? ఆదివారం కంపల్సరీ ఫాస్టింగ్. మామూలుగా నేను కష్టపడి బరువు పనులు చేసేవాళ్ళు, వ్యవసాయం పనులు చేసుకునే వారికి ఉపవాసం అక్కర్లేదు, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళకి ఫాస్టింగ్ అక్కర్లేదు అంటా కదా. అయినా మీరు ఎందుకు చేస్తున్నారు మరి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తయారు చేసే విధానంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి సార్. నాకు ఆ విధానం నాకు అర్థమవుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలి. 1 డే పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అని ఆ విధానాన్ని అంతటిని నేను అయ్యాను సార్. 1 డే తేనె, నిమ్మకాయ, గోరువెచ్చని వేడి నీళ్ళు, ఇలా వాటర్తోనే 1 డే ఉండి రెస్ట్ తీసుకుంటాను కాబట్టి సరిపోతుంది, అంత సరిపోతుంది. ఇప్పుడు మీరు ఉప్పు నూనెలు మాని, మాంసం మాని, మందు మాని బరువు పనులు చేస్తున్నారు. ఇదివరకటి మీద మీ శక్తి సామర్థ్యాలు సమానంగా ఉన్నాయా, తగ్గినాయా, పెరిగితే ఎన్ని రెట్లు పెరిగినాయి? ఎందుకంటే వాళ్ళందరికీ ఇది బాగా కష్టపడే వాళ్ళకి ఇది పనికిరాదు, మందు మొక్క తీసుకుంటేనే బలం అంటారు కదా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి. మరి మీరు అట్లాంటి వాటిలో ఏం ఫీల్ అవుతున్నారు, ఎట్లా ఎక్స్పీరియన్స్లో మీకు అనిపించిందని చెప్పాలి సార్. ఇప్పుడు నాకు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు నా ఆరోగ్యం కరెక్ట్గా ఉండేది కాదు. ఆ మాంసం తినేటప్పుడు నా హెల్త్ నాకు చాలా డిస్టర్బెన్స్ ఎదురయ్యేవి. ఇప్పుడు అవి మానేసిన తర్వాత ఈ మొలకలు ఎత్తిన విత్తనాలు అవి తినటం వల్ల, యోగా చేయటం వల్ల నాకంటూ ఒక విధానము, నా ఫ్యామిలీని నేను అన్నిటిని కరెక్ట్ చేసుకోగలనని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను పేదవాడిని సార్, నేను ప్రతిరోజు తాగేదానికి నాకు అర్హత లేదు, ఆ డబ్బులు నాకు రావు, కష్టపడితేనే నాకు వస్తాయి. ఈ విధంగా నేను ఈ విధంగా వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను డిస్టర్బ్ చేసిన అవుతున్నాను. అన్ని విధాల ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు డబ్బులు నాకు మిగులుతున్నాయి, నా ఫ్యామిలీ నన్ను ఆలోచించి నాతో సంతోషంగా గడుపుతుంది. మా పిల్లలు కూడా నాకు 2 years ఒక బాబు, 5 years ఒక పాప పుట్టున్నారు సార్. అది కూడా ఈ పద్ధతిలో బాగా అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళు కూడా, నేను ఏ హాస్పిటల్కి కూడా ఇప్పటికీ పోను సార్, టాబ్లెట్స్ కూడా వేయటం లేదు, అసలు అవసరమే రాలేదు, ఏ తేడాలు లేవు. పిల్లలకు కూడా మార్చారా? మా పాప ప్రతిరోజు అదే ఫాలో అవుతారు సార్. వెజిటేరియన్ జ్యూస్ తాగుతారు, డాడీ వాటర్ ఇవ్వండి డాడీ, బ్రష్ చేసుకోగానే పొద్దున్నే నిద్రలేసి వాటర్ అడుగుతారు సార్. వాటర్ తీసుకొని తర్వాత వెజిటేరియన్ జ్యూస్ నేను తాగుతుంటే పాప అడుగుతారు, తాగేస్తారు. స్కూల్కి వెళ్తారు సార్ చిన్న పాప, మళ్ళీ ఆ పాపకు కూడా క్యారేజ్కి కూడా అదే పట్టుకెళ్తారు, ఇవే తీసుకెళ్తారు. అది నాకు ఆనందం. ఏంటంటే మా పాపకి నేను చెప్పలేదు కదా, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, నాకు అది చాలు.
ఇది నా ఒక్కడి వల్లే కాదు, 10 మందికి సహాయం అవుతుంది. ఈ సహాయం 10 మందికి అందాలనే ఉద్దేశంతో నేను ఇంకా కఠినంగా ఆ విధానం ఫాలో అయితే నన్ను చూసి ఇంకొక 2-3 అలవాటు అయ్యి నేర్చుకోగలుగుతారు అని అనేది నాకు ఒక ఇది సార్. అది అయితే సంతోషంగా అందరి ఆరోగ్యము బాగుంటుంది, కష్టం చేసుకునేవారు ఇంకా మెరుగ్గా చేసుకోగలుగుతారు. మీ ఆవిడ ఎంతవరకు మారారు? మా ఆవిడ 50% దాకా మారారు సార్, అర్థమైంది. కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వల్ల కష్టంగా ఉంది అని అంటున్నారు. మీ దగ్గరికి రావాలని ఆలోచనలో ఉన్నారు, సమయం చూసుకొని వస్తారు, అది మాత్రం కన్ఫామ్. వాళ్ళు ఏంటంటే పిల్లలతో వాళ్ళందరితో గడుపుకోవాలి, ఇప్పుడు కుదరటం లేదు, వస్తాం. ఇప్పుడు మీరు మీ పని సామర్థ్యం చెప్పాలా? పని సామర్థ్యము అది వాళ్ళకి కావాల్సింది, అది 18 గంటలు చేస్తున్నాను సార్. ఇప్పుడు వ్యవసాయం పని సార్, గ్రానైట్ టైల్స్ అనేది కూలి పని. అది చేసుకుంటూ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం. ఎకరాలు? 3 ఎకరాలు ఉంది సార్, సొంతం ప్రకృతి వ్యవసాయం. ఎన్నాళ్ళైంది మొదలుపెట్టి? అది ఒక 5 years అయింది సార్. ఏమేం పని చేస్తారు పొలంలో? నాగలి దున్నుతాము, గనువార వేసుకుంటాము, మామూలుగా మొత్తం ఆవు పంచతాలు అవన్నిటిని తయారు చేసి పంచతాలన్నిటిని న్యాచురల్గా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బరువు పనులన్నీ పొలం పనులన్నీ చేసుకుంటూ అట్టి కూడా పొద్దున్న 4 గంటల నుంచి వర్క్ ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని 9 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆవుల దగ్గర పని ఉంటుంది సార్. ఈ పని రాత్రి 10 దాకా కూడా చేసుకుంటాను సార్. ఇదంతా నాకు ఎక్కడ ఇదవుతుందంటే, ఇప్పుడు రెస్ట్ 6-7 గంటలే సరిపోతుంది ఈ మొలకలు తినటం వల్ల, ఈ ఆహారం తీసుకోవటం వల్ల. అదే చేపలు, మాంసం ఇవన్నీ తింటే గమ్ముగా పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది తప్ప పని చేయడానికి శరీరం సహకరించదు. అదే ఈ మొలకలు తినటం వల్ల నాకు ఎక్కడ లేని ఇది ఆలోచనలు కూడా సార్, వర్క్ చేయాలనే కాన్ఫిడెన్స్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది సార్. మీరు నాకు ఒక అదృష్టమైన గొప్పతనమైన విధానాన్ని మార్గాన్ని నేర్పించారని మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సార్. అది మీ ద్వారా నాకు రావటం అనేది నాకు దేవుడు ఇచ్చిన, ఆ కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన గొప్ప వరం అని అనుకుంటాను. ధన్యవాదాలు. నిజం సార్, మీ బోటి వారు 10 మందికి ఇటువంటి సహాయం అందించడం అనేది ఆ దేవుని విధానం వల్ల మీరు చాలా మందికి మంచి చేస్తున్నారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. అందరూ చేసుకోరు, మంచి కదా, అందరూ వెళ్ళరు. అవును సార్, అది అర్థం ఫాలో అవుతారు. ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ విధానాన్ని అర్థం చేసుకుని మీ ఫ్యామిలీ, మీ బంధువులు అందరితో సంతోషంగా ఉండాలంటే సార్ గారు చెప్పే విధానాన్ని గ్రహించి ఆలోచించి పాటించితే దాన్ని మించిన ఆనందం లేదు. నేను చదువుకోలేదు, నేను పేద వ్యక్తిని, కష్టం చేసుకొని బతికే వ్యక్తిని, నేను రోజు కూలి పనికి పోతేనే నా జీవనం గడగాలి. అటువంటి విధానంలో సార్ గారి విధానం చేయటం వల్ల నాకెంతో ఆర్థికంగా కూడా నిలబడుతుంది, నా ఆరోగ్యము బాగుంటుంది, పిల్లల్ని కూడా నేను చదివించుకునేదానికి నాకు ఒక ఆలోచన ఉంటుంది. అదే తాగుతూ ఇదిగా ఉంటే ఈ విధానం అనేది చాలా ఇబ్బంది అయ్యేవాడిని. సార్ గారు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం నాకు నా జీవితకాలం నేను మర్చిపోలేని విధానం అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషమైన విధానం చేశారు సార్. ధన్యవాదములమ్మా. విన్నారు కదా, చదువు లేదు, చేసేది కూలి పని, పొలం పని, ఆవుల దగ్గర పని. కానీ మనసును మార్చుకుంటే డబ్బు ఎంత ఆదా అవుతుంది. వ్యసనమైన ఆల్కహాల్ని మానేయటం వల్ల కుటుంబంతో గడపటం, పిల్లలతో గడపటం, పిల్లలు కూడా ఆయన చూసి మారటం, నెల నెల డబ్బు అదనంగా ఖర్చు అయ్యేది పోయి ఇంకా మిగలటం. దీని ద్వారా ఇంకెక్కువ కష్టపడటానికి, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి అంత మంచి అవకాశం. అంచేత కూలి పని చేసుకునే వారికి కూడా పని సామర్థ్యం ఎంత పెరుగుతుందనేది ఇప్పుడు అర్థమైంది కదా. మాంసం మానేస్తే బలం ఉండదంటారు. మాంసానికంటే 4 రెట్లు బలమైన మొలకలు, పప్పులు తింటే ఎంత బలం అనేది. అటు వ్యవసాయము, ఇటు ఆవుల దగ్గర పని, ఇటు కూలి పని, గ్రానైట్ పని, ఇన్ని చేయటానికి శక్తి సామర్థ్యాలు ఎట్లా వస్తున్నాయి? మందు మాంసంతో రావు. కాబట్టి ఇప్పటికైనా సరే కష్టపడేవారు సంపాదించుకున్న దాన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా, వ్యసనాలు ఖర్చు పెట్టకుండా మంచి వైపు ఖర్చు పెడితే జీవితం, ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా ఆనందంగా సాగుతుందనేది హనుమంత్ గారు ఇచ్చిన ప్రేరణ. మరి న్యాచురోపతి విధానం యొక్క పవర్ ఏంటో మీ అందరికి అర్థమైంది కదా. మరి మనందరం మారదాం, మన కుటుంబాన్ని మార్చుకుందాం. నమస్కారం.